నమస్తే సార్. ఏ ఊరు నుంచి వచ్చారు సార్? మాది యాదవల గ్రామం. అంటే క్రికెట్ టోర్నమెంట్ గురించి మీ అభిప్రాయం ఏంటి? క్రికెట్ టోర్నమెంట్ గురించి అంటే రాష్ట్రంలో మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టారు, సంక్రాంతి సందర్భంగా పెట్టారండి. మరి అలాగే ప్రతి రాష్ట్రానికి ఒక్కో రాష్ట్రానికి ఒక్కొక్క వెరైటీ ఉంది. మళ్ళీ మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి సంక్రాంతి సంబరాలు నిన్న నుండే గ్రామాల్లో ఆడవారికి ముగ్గులు పోటీలు పెట్టడం జరిగింది. మరి కొన్ని జిల్లాల్లో కోడి పందాలు, అన్ని రకాల ఆటలు, గంగిరెట్ల ఆటలు, అవి రకరకాల. సంక్రాంతి పండుగ అంటే మనకి పెద్ద పండుగ. దాని గురించి మరి జనాలందరికి ఇదే పండుగ. అన్ని కాస్టులకి, అన్ని కులాలకి ఇదే పెద్ద పండుగ. దాని గురించి స్పెషల్ గా మా మద్దిపేట వెంకటరాజు గారు మాకు ఇక్కడ 12 మంది ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఇక్కడ ఈ ఆటలో పాల్గొన్న వాళ్ళకి కూడా అందరికీ సంతోషంగా ఉండేలాగా ఆడవారికి ముగ్గులు పోటీలు, మగవారికి క్రికెట్లు, కోడి పందాలు, అన్ని రకాలకే ఈ సంక్రాంతి సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నాం. మరి మా మద్దిపేట వెంకటరాజు గారు మంచి ఉత్సాహంగా ఆయన ఏ పని చేసినా స్పెషల్ గా ఉంటదండి. చాలా బాగా ఆయన ఎదురుకెళ్తాకి దేనికైనా ఉత్సాహంగా ఉంటాడు. అంటే చాలా మంది ఎమ్మెల్యేలు కూడా స్పోర్టివ్ గా తీసుకుని గేమ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు యూత్ తో పాటు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? అందరూ ఆడాలని ఇక్కడికి పిలవటం జరిగింది. మరి ఈ ప్రైజులు కూడా ఎవరు బాగా ఆడితే వారికి సపోర్ట్ అందరూ మా కూటమి తరపున ఎమ్మెల్యేలు గారు కాబట్టి ఏ ఎమ్మెల్యే గారు బాగా ఆడితే ఆ ట్రూప్ కి వాళ్ళకి ప్రైజులు ఇవ్వడం జరుగుతుందండి. అందరినీ పిలిచారు. అంత గురించి మొత్తం ఎన్ని టీమ్స్ ఆడుతున్నాయి సార్? 12 టీంలు.